దేవునికి స్తోత్రం. ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. యోనా పాత నిబంధన గ్రంథం యోనా 3వ అధ్యాయము 1వ వచనం. అంతట యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రం ఆయన మహాగణుడ మహోన్నతుడ, గడ్డి పరకతో సైతం మాట్లాడించుకున్న సముద్రవంతుడు ప్రభువా. నేనైతే గడ్డి పరక కన్నా కూడా గాడిద కన్నా కూడా హీనముగా ఉన్నానయ్యా. నీ యొక్క వాక్యము వివరించడానికైనా సరే, ధ్యానించడానికైనా సరే, స్మరించడానికైనా సరే ఏ అర్హత నాలో లేదు ప్రభు. కేవలం నీ కృప చొప్పున నన్ను కనికరించి ఇక్కడ నిలబెట్టి ఉన్నావు తప్ప, ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క వాక్యం మేమందరము కూడా ధ్యానము చేయుచుండగా వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, యోనా గురించి అందరికీ తెలుసు కదా. ఈ యొక్క గ్రంథం చాలా చిన్నదే, 4 అధ్యాయాలు ఉంటాయి. పాత నిబంధన గ్రంథం ఉంది, మీకు ముందు ఉంటుంది, అది ఇండెక్స్లో ఎత్తుకొని చూసుకోండి. యోనా గురించి మనం మాట్లాడుకుంటే సామాన్యంగా వెంటనే ఏం గుర్తొస్తుంది? అదిగో ఒక తిమింగలం లాంటి పెద్ద చేప ఉంటుంది, దాంట్లో ఆ చేప యోనాను మింగుతుంది, 3 రోజుల పాటు ఆ చేప పొట్టలో ఉన్నాడు, ఇలా గుర్తొస్తుంది కదా మీకు ఎక్కువ శాతం. కానీ ఈరోజు ఇలా నేను వాక్యం ధ్యానం చేయుచుండగా దేవుడు ఎలా మాట్లాడారంటే 3వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో, యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా. చూడండి, దేవుడి యొక్క వాక్యము ప్రత్యక్షమై ఆ యొక్క ప్రవక్తకి లేకపోతే ఆ యొక్క యాజకుడికి ఒక పని అప్పచెప్పారు. అలాగే ఈనాడు దేవుడు యొక్క వాక్కు, దేవుడి యొక్క వర్తమానము, దేవుడి యొక్క ప్రణాళిక, దేవుడి యొక్క చిత్తము నీకు లేదా నాకు ఒక పని రూపంలో ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి దేవుడు మనకు చెప్పాడు. ఓకే, ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో మనం పాయింట్అవుట్ చేసుకోవాల్సిన ఏంటిదంటే రెండవ మారు అంటే ఏంటంటే సెకండ్ ఛాన్స్. ఒకసారి చెప్పినప్పుడు వినకుండా ఉంటేనే కదా 2వ మారు చెప్పేది. 2వ మారు కూడా చెప్పినా కూడా వినకుండా ఉంటే అప్పుడు 3వ మారు చెప్తారు. కానీ ఈ యొక్క యోనా అను ఈ యొక్క ప్రవక్త విషయంలో మనం చూసినట్లయితే మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనంలో యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. మొదటి అధ్యాయంలోకి వచ్చేసరికి యెహోవా వాక్కు ఇలా ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను. అదే 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి 2వ మారు యెహోవా వాక్కు ప్రత్యక్షమై సెలవిచ్చెను. సో మొదటిసారి దేవుడి యొక్క వాక్యం ప్రత్యక్షమై చెప్పడానికి, 2వసారి దేవుడి యొక్క వాక్యం ప్రత్యక్షమై చెప్పడానికి మధ్య రెండిట్లో డిఫరెన్స్ ఏంటి అంటే ఫస్ట్ టైం చెప్పినప్పుడు యోనా వినలేదు కాబట్టి దేవుడు అతనికి మరొక అవకాశం ఇచ్చారు. ఈనాడు నీకైనా సరే నాకైనా సరే దేవుడు మరొక అవకాశం ఇస్తున్నారు. ఎలాంటి అవకాశం? ఆయన చెప్పిన పని మనం చేయకుండా ఉన్నట్లయితే ఎంతగా అయినా సరే దేవుడి దగ్గర నుంచి దూరంగా పారిపోయి వెళ్ళిపోయినా దేవుడి యొక్క కనుదృష్టిలో మనం సముద్ర అగాధ జలంలో ఉన్నా సరే తప్పించుకొని వెళ్ళలేం. మనము ఉన్నతమైన ప్రదేశంలో అంటే ఆకాశ విశాలంలో ఉన్నా సరే మనం తప్పించుకోలేం. అగాధ జలంలో ఉన్నా తప్పించుకోలేం. భూమిలో ఎక్కడున్నా సరే తప్పించుకోలేం. భూమి మనల్ని భరిస్తూ మోస్తూ ఉంటుంది, భూమి మన గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. ఆకాశం మనల్ని చూస్తూనే ఉంటుంది, మనం పీల్చే గాలి మన గురించి దేవుడికి సాక్ష్యం ఇస్తూ ఉంటుంది, మన మీద పడే వెలుతురు మన గురించి దేవుడికి సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా వాక్యంలోనే ఉంటాయి. కానీ ఇక్కడ యోనా అనే ఈ యొక్క ప్రవక్త మొట్టమొదటిసారి దేవుడి యొక్క వాక్యం వినలేదు. వినకుండా పైపెచ్చు అక్కడి నుంచి పారిపోతాడు. ఇప్పుడు నువ్వు నీ తల్లిదండ్రుల్లో నీకు ఒక పన్నప్ప చెప్పారు, నచ్చల, నీ మనసు అస్సలు ఒప్పుకోవాల, మీ తల్లిదండ్రుల దగ్గర ఉంటే కనుక వాళ్ళు ఇంకా అదే పని చేయని చెప్పి నేను బాగా ఇబ్బంది పెడతాం, ఇసుకిస్తడం, ఏదో ఒకటి చేస్తారు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఉదాహరణకి పారిపోయి. అప్పుడు నాబోటాడు కానీ ఎవరన్నా సరే మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతారు? పలానా వ్యక్తి పలానా పని చెప్తే ఆ పని చేయటం ఇష్టం లేక ఊరు విడిచి పారిపోయి వెళ్ళిపోయాడు. ఉదాహరణకి కొల్లూరు నుంచి తెనాలి వెళ్ళిపోయాడు అని చెప్తాం. అవునా? ఇక్కడ బైబిల్లో కూడా యోనా గురించి అలాగే రాయాలిగా. యోనా తన యొక్క ఊర్లో నుంచి పారిపోయి తర్షీషు, ఆ యొక్క ఊరు పేరు తర్షీదు, అదేనండి ఊరి పేరు తర్షీషు.
ఓకే, ఇప్పుడు ఎలా రాశారు చూడండి ఆ యొక్క వాక్యం. మొట్టమొదటి అధ్యాయంలో 3వ వచనంలో చూడండి. చదవండి. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణంకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి, అది ఒక ఊరండి, ఆ ఊర్లో సీషోర్ ఉంటుంది. యొప్పేకు పోయి అక్కడ తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేపు అంటే డబ్బులు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. నేనైనా మీరైనా ఏదన్నా పలానా పారిపోతే ఎలా రాస్తారు వాక్యం? ఎలా చెప్పుకుంటాం? పలానా కొల్లూరు నుంచి పారిపోయి తెనాలి వెళ్ళాడని చెబుతారు. లేదా పలానా ఇండియా దేశం నుంచి పారిపోయి పలానా అమెరికా దేశానికి వెళ్ళాడని రాస్తారు. కానీ ఇక్కడ రాసుందా? ఏం రాసుంది? ఏం రాసుంది? అదే యెహోవా సన్నిధిలో నుండి పారిపోయి తర్షీషు పట్టణమునకు బయలుదేరి వెళ్ళాడు. చూసారా? దేవుడి యొక్క సన్నిధి అది ఒక ఊరు కాదు, ఒక ప్రాంతం కాదు, ఒక దేశం కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ఏ ఒక్క ప్రదేశంలో అయినా సరే ప్రతి దాంట్లో దేవుడు ఉంటాడు. దేవుడి దగ్గర నుంచి తప్పించుకొని పారిపోవడానికి మనిషికి ఏదైనా సాధ్యం అవుతుందా? యోనా ప్రయత్నం చేశాడు. అలాగే నువ్వైనా సరే, నేనైనా సరే, దేవుడికి ఒక పని అప్పచెప్పితే ఆ పని చేయకుండా తప్పించుకొని ఏ ఊరు వెళ్తావు? ఏ దేశం వెళ్తావు? ఏ పట్టణంలోకి వెళ్తావు? ఏ సముద్రంలోనికి వెళ్తావు? ఏ ఆకాశంలోనికి వెళ్తావు? ఏ ఒక్క అంతరిక్షంలోనికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళినా సరే అది యెహోవా యొక్క సన్నిధి. ప్రపంచములు దేవుడి యొక్క నిర్మాణంలో ఉన్నవి. భూమి, ఆకాశము, సముద్రము సమస్తము కూడా నోటి వాక్కు ద్వారా దేవుడు సృజించి ఉన్నాడు. ప్రతి దాంట్లో దేవుడి యొక్క ఉనికి ఉన్నది. ప్రతి దాంట్లో దేవుడి యొక్క సన్నిధి ఉన్నది. నువ్వు దేవుడి యొక్క వాక్యమును ప్రకటించకుండా, నువ్వు దేవుడి యొక్క వాక్యమును ప్రవర్తించకుండా, దేవుడు చెప్పిన పని చెయ్యకుండా ఎక్కడికన్నా పారిపో, దేవుడి యొక్క కనుదృష్టి నీ మీద ఉంది. నువ్వు ఎలా తప్పించుకోగలుగుతావు? యోనా ప్రవక్త, మామూలుగా దేవుడు ఎరుగునాళ్ళు అంటే అది వేరే విషయం. ప్రతిదీ కూడా యోనా దేవుడి యొక్క చిత్త ప్రకారం నడవటానికి చూశాడు కాబట్టి ఆయన దేవుడి యొక్క పనిలో ఉండి దేవుడి ద్వారా ఈ యొక్క నివేనియా పట్టణంకి ఇలా వాక్యం చెప్పు అని చెప్పి, హెచ్చరిక చెప్పు అని చెప్పి దేవుడు చెప్పాడు. సో దేవుడి యొక్క ఎమోషన్, దేవుడి యొక్క ప్రతిదీ ఆయనకి తెలుసు కదా. దేవుడిని అంటే ఎరుగుని వాడు కాదు కదా. దేవుణ్ణి ఎరిగి ఉన్నా కూడా తప్పించుకొని పారిపోయి వెళ్ళిపోయాడు. కానీ దొరికాడా? దొరకలేదా? ఈనాడు నువ్వైనా నేనైనా వాక్యమును, దేవుడి యొక్క పనును విసర్జించి పారిపోయి వెళ్ళిపోతే దేవుడి దగ్గర నుంచి ఎంత దూరం వెళ్ళగలవు? ఎక్కడికి వెళ్ళగలవు? ఎలా అయితే ఈ యొక్క యోనా దేవుడి యొక్క సన్నిధిలో నుంచి పారిపోయి వెళ్ళినా తిరిగి మళ్ళీ దేవుడు పట్టుకొని తీసుకొచ్చి రెండో అవకాశం ఇచ్చాడే ఇవ్వలేదా? ఈ అవకాశం ఇచ్చే క్రమంలో అతనిలో మార్పు ఉంది. మొదటిసారి దేవుడి యొక్క పని చెప్పినప్పుడు పారిపోయి వెళ్ళిపోయాడు. మళ్ళీ రెండోసారి దేవుడి యొక్క పని చెప్పినప్పుడు పారిపోయి వెళ్ళిపోయాడా? వెళ్ళలా. చూడండి, మొదటిసారి వచ్చి దేవుడి యొక్క వాక్కు ప్రత్యక్షమయ్యి యోనాతో చెప్తారు, ఇదిగో నివేనియా పట్టణానికి వెళ్ళు. ఆ పట్టణంలో ఉన్న ప్రజలు ఘోరాతి ఘోరంగా దేవుడి యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. మరి నువ్వు వెళ్ళి దేవుడి యొక్క ప్రత్యక్షతతో కూడిన ఈ యొక్క హెచ్చరిక తెలియజేయి. నీ యొక్క ప్రవర్తనని సరి చేసుకో, నీ యొక్క నడవక సరి చేసుకో, నీ క్రియలను సరి చేసుకో. ఒకవేళ దేవుడికి ఇష్టంగా నువ్వు ప్రవర్తించలేదా 40 రోజులు తర్వాత నీ మీదకి ఇలా గొప్ప శ్రమ వస్తుంది అని చెప్పి నువ్వు ప్రకటించు అని చెప్తారు. చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పకుండా అక్కడి నుంచి సైలెంట్గా పారిపోయాడు. మళ్ళీ రెండోసారి పారిపోయిన తర్వాత ఏం జరిగింది మీకు తెలుస్తుంది, మళ్ళీ మీకు జ్ఞాపకం చేసుకుందాం. ఇదే పని దేవుడు రెండోసారి ఛాన్స్ ఇచ్చాడు. రెండోసారి ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? చేప వచ్చి ఆ యొక్క ఒడ్డున కక్కి వేస్తుంది. అరగని కూడు మనం ఎలా అయితే కక్కుదామో అలాగే ఈ యొక్క చేప, తిమింగలం కూడా ఉదాహరణకి పెద్ద చేప అని రాసి ఉంటుంది బైబిల్లో, ఉదాహరణకి తిమింగలం అని చెప్తున్నా, అది కూడా వచ్చి ఒడ్డున కక్కి వేసింది. మనం ఈ యొక్క 3వ అధ్యాయం మనం చూసినట్లయితే ఆయన రెండో అవకాశం వచ్చిన తర్వాత 3 రోజులు అంత ప్రయాణం వెళ్ళిన తర్వాత ఆ యొక్క తర్షీషు పట్టణంకి వచ్చింది. మొదటిసారి ఎలా అయితే పారిపోయాడో రెండోసారి కూడా పారిపోవచ్చు, ఛాన్స్ ఉంది కదా. సముద్రం ఒడ్డులో పడ్డాడు, 3 రోజులు ప్రయాణం చేసిన తర్వాతే తర్షీషు పట్టణం వచ్చింది. ఆ 3 రోజుల ప్రయాణం పాటు తర్షీషు పట్టణం వైపు వెళ్లకుండా ఇంకా ఏదో ఒక ఊరు వైపు వెళ్ళిపోవచ్చుగా. రెండోసారి చేయలేదు కదా. అంటే రెండోసారి అతను పారిపోవాలి దేవుడి యొక్క సన్నిధిలో నుంచి. కారణం ఏంటి? రిపెంటెన్స్, అంటే పశ్చాత్తాపం కలిగి దేవుడు అతనికి ఇచ్చిన ఆ యొక్క రెండో అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు.
నేను కూడా ఉదాహరణకి నాకు దేవుడు ఏదైనా పని అప్పచెప్పినప్పుడు అది చేయకుండా పారిపోయి వెళ్ళిపోయాను అనుకోండి, దేవుడు ఎంతో అత్యంత కృప కలిగిన క్షమాపణ కలిగిన దేవుడు. నేను పారిపోయాను కదా అని చెప్పేసి దేవుడు నా యొక్క చేతిని నన్ను ఎప్పుడు వదలడం. మనమేదో మంచోళ్ళమని, మనమేదో పరిశుద్ధులమని చెప్పి దేవుడు మనల్ని కావాలని తీసుకొచ్చి ఈ యొక్క పనిలో పెట్టుకోవాలి. ఉన్న వాళ్ళందరిలో కల్లా కూడా జ్ఞానము లేని, బుద్ధి లేని, చదువు లేని, ప్రపంచంలో అందరికన్నా అల్పులను దేవుడు తీసుకుని వచ్చి ఆయన యొక్క వాక్య పరిచర్యలో వాడుకుంటాడు. ఇదంతా కూడా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొట్టమొదటి అధ్యాయంలో రాసి ఉంటుంది. ఓకే, ఏదో గొప్పగా ఉన్నాం కాబట్టి దేవుడి యొక్క పరిచర్య ఏ ఒక్క వ్యక్తి చేయరు. అందరికన్నా సరే అదములుగా ఉన్న వాళ్ళనే దేవుడు ఏర్పాటు చేసుకొని ఆయన ఒక పని అప్పచెప్తాడు. అయినా సరే పని చేయకుండా పారిపోయినా దేవుడు క్షమ కృప కలిగిన వాడు కాబట్టి తిరిగి తీసుకొచ్చాడు. యోనాను తీసుకొచ్చినట్టు నన్ను కూడా తీసుకొస్తాడు. యోనా ఎలా అయితే రెండో అవకాశం ఉపయోగించుకున్నాడో అలాగే నేను కూడా ఆ రెండో అవకాశం ఉపయోగించుకోవాలి. అలాగే మీకు కూడా దేవుడు ఏదో ఒక పని చెప్పకుండా ఉన్నాడేంటి? ఎవరికి తగినట్టు దేవుడు వాళ్ళకి ఆ పని అప్పచెప్పాడు. నువ్వు ఒకవేళ మొట్టమొదటి అవకాశంలో ఉపయోగించకుండా ఫెయిల్ అయినా, పారిపోయి వెళ్ళిపోయినా దేవుడు మళ్ళీ నీకు ఇంకో అవకాశం ఇస్తాడు. యోనాకి ఇచ్చిన అవకాశం, రెండో అవకాశం దేవుడు నీకు ఇస్తాడు. ఆ యొక్క అవకాశాన్ని వాడుకొని దేవుడి యొక్క పని చేయటానికి శాయశక్తుల ప్రయత్నం మనం చేయవలసి ఉన్నది. ఓకే, అదొక పాయింట్. ఇంకో పాయింట్ మీరు చూసారు కదా, యెహోవా సన్నిధి నుంచి పారిపోయి తర్షీషు పట్టణం ప్రయత్నం చేశాడు. అలాగే ప్రపంచం మొత్తం కూడా దేవుడి యొక్క కనుదృష్టిలో ఉన్నది. నువ్వు ఎక్కడికి కూడా పారిపోయి వెళ్ళలేవు. ఓకే, ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు, అసలు బాగా శ్రమలు వచ్చినాయి, బాగా బాధలు వచ్చినాయి, కష్టం వచ్చినాయి. అప్పుడు ఏమనుకుంటాం? ఊర్లో పరువు పోయింది, అప్పులు వాళ్ళు మీద పడ్డారు, ఇంకా నా తల ఎవరు చూపించాలి? ఈ ఊరు విడిచి పారిపోయి ఎవరో తెలియని వేరే కొత్త ఊరు వెళ్ళిపోయి అక్కడ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు కొంతమంది. నేనైతే కొన్నిసార్లు అనుకున్నాను. ఓకే, మనుషులు దగ్గర నుంచి పారిపోయి కొత్త మనుషుల దగ్గరికి వెళ్తావు, మరి దేవుడి దగ్గర నుంచి తప్పించుకొని, దేవుడి యొక్క కనుదృష్టి నుంచి తప్పించుకొని ఇంకో ఊర్లో నువ్వు బ్రతకగలవా? అలా ఏం చేయలేము మనం. మారాల్సింది ప్రాంతములు కాదు, మారాల్సింది ఈ యొక్క ప్రదేశములు కాదు, మారాల్సింది నీ హృదయము, నీ ఆలోచన. లోకము అను, ఆశలు అను అవి మార్చుకుని దేవుడి యొక్క నడక ప్రపత్రంలోనికి మనం రావాలి. ఆ మార్పు దేవుడు మనల్ని కోరుకుంటాడు. యోన తర్షీషు పట్టణానికి వెళ్ళాలి అని అనుకున్న ఆ యొక్క మొట్టమొదటి ప్రయత్నంలో విఫలమయ్యాడు. దేవుడు అతన్ని వెనక్కి తీసుకొచ్చాడు. కానీ రెండో అవకాశం వచ్చినప్పుడు అతను మార్చుకున్నాడా? తర్షీషు పట్టణానికి వెళ్ళాలి అని ఆ ఆలోచన విరమించుకొని దేవుడి దగ్గర నుంచి నేను ఎక్కడికి పారిపోలేను అని ఎరిగి తిరిగి దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆయన యొక్క నివేనియ పట్టణానికి వెళ్ళి ఆ మాట ప్రకటించాడు. మార్పు. యోన రెండో అవకాశాన్ని ఉపయోగించుకొని తన హృదయాన్ని మార్చుకున్నాడు. మరి నువ్వు మార్చుకుంటున్నావా? ఎన్ని అవకాశాలు ఇచ్చాడు దేవుడు నీకు? బ్రతికినంతకాలం పాపాన్ని విడు వదిలివేయి అని చెప్పి దేవుడు మనందరికీ ఎలాంటి అవకాశాలు ఇస్తున్నా సరే వినకుండా వాక్యానికి దూరంగా మనం ప్రవర్తిస్తూనే ఉన్నాం. కానీ ఆయన ప్రేమతో ఇంకొక అవకాశం, వింటారులే, తెలుసుకుంటారులే, హోంవర్క్ పిల్లలు చేయకపోతే ఇంకొంచెం సమయం ఇచ్చి చేయమంటారు. ఇవాళ చేయలేదా, సర్లేరా, ఆడుకున్నావుగా, పోనీలే, రేపు చేస్తురా హోంవర్క్ అని ఎలా అయితే టీచర్ అలా పిల్లలకు చెప్తారో దేవుడు కూడా మనకు ఇంకో అవకాశం ఇస్తున్నారు. ఈరోజు చేయలేదా, సర్లే ఇంకోసారి ప్రయత్నం చేసి రేపు పొద్దున చేస్తురా హోంవర్క్ అలా అంటారు. దేవుడు నీకు ఇంకో అవకాశం ఇచ్చారు, వాడుకోండి అవకాశాలు. దేవుడిచ్చే ప్రతి ఒక్క క్షమాపణను మనము దేవుణ్ణి చేతగాని వాడుగా అలా అనుకోకుండా దేవుడు ఓర్పు ఎక్కువ అని టేకెన్ ఫర్ గ్రాంటెడ్, అంటే పర్లేదులే, దేవుడు ఈ పని చేయకపోయినా దేవుడు ఏమనుకోడులే, ఆయన ప్రేమ ఎక్కువలే, అలా ఆయన ఎమోషన్ మనము మిస్యూజ్ చేసుకోకూడదు ఎప్పుడు కూడా. అంటే ఎలా అంటే ఇంటికి వెళ్ళి ఆలస్యంగా వెళ్ళినా లేకపోతే ఏదైనా పని చేసినా మా అమ్మ మహా అయితే తిట్టి అంతకుమించి ఏం చేయదు. మా అమ్మకి నేనంటే బాగా ప్రేమ కాబట్టి నన్ను ఏం అందలే, మా అయితే గద్దించిద్ది. ఈ ఇష్టమైన పని చేసేసి 4 తిట్టించుకుంటే తప్పే ఉందిలే అని కొంతమంది అనుకుంటారు. అక్కడ ఏంటది? తల్లి ప్రేమను వాళ్ళు లోకుగా తీసుకున్నట్టు. అలా మనం కూడా ఇప్పుడు కూడా దేవుడు మన పట్ల చూపించిన ఆ యొక్క ప్రేమను, దేవుడు మన కోసం వెచ్చించిన ఆ యొక్క రక్తమును మనము లోకుగా మనం ఎప్పుడు చూసుకోకూడదు. అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ముందుకు వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు మొదటి ప్రత్యక్షత, రెండో మారు ఉన్న ప్రత్యక్షత, ఈ యొక్క డిఫరెన్స్ లో చూడండి. మొదటి ప్రత్యక్షతలో అతను పారిపోయి వెళ్ళిపోతూ ఉన్నాడు యోన.
తనంతట తను మళ్ళీ నివేనియా పట్టణానికి వెళ్ళాడా? దేవుడు తీసుకొచ్చాడా? మొదటిసారి దేవుడి యొక్క వాక్యం ప్రత్యక్షమైనప్పుడు నివేనియా పట్టణానికి వెళ్ళు యోనా అని దేవుడు చెప్పాడు. కానీ అతను పారిపోయాడు. రెండవ మారు దేవుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యి నివేనియా పట్టణానికి వెళ్ళు యోనా అని చెప్పాడు. చెప్పినప్పుడు అతను రెండో మారు కూడా అలాగే పారిపోయి వెళ్ళిపోయాడా? తనంతట తనే ఆ యొక్క నివేనియా పట్టణానికి వెళ్ళాడా? దానికి కారణం ఏంటి? దానికి కారణం ఏమై ఉంటుంది? ఈ మొదటిసారి దేవుడి యొక్క వాక్యాన్ని విసర్జించి వినకుండా పారిపోయినప్పుడు అతని యొక్క జీవితంలో ఏదో ఒకటి జరిగింది. ఆ జరిగిన దాన్ని బట్టి రెండోసారి అవకాశం రాగానే మొదటి ప్రయత్నంలో ఏది విఫలం పొందుకున్నాడో దాని ప్రకారం అతను ఒక అనుభవ జ్ఞానం పొందుకున్నాడు. అర్థమైందా? అది ఏంటంటే ఆ యొక్క ఓడ ప్రయాణమే వెళ్తున్నాడు. మొదటి అధ్యాయం తెలిసిందే కదా, మొదటి అధ్యాయంలో రాసుంటారు. ఓడలో ప్రయాణమే వెళ్తూ ఉంటారు. బలమైన ఈదురుగాళ్ళు, తుఫాన్లు వస్తాయి. అక్కడ ఉన్న ప్రయాణికులు అందరూ కూడా భయపడిపోతూ ఉంటారు. ఇంకా బలంగా తుఫాను వచ్చేసరికి వాళ్ళు తెచ్చుకున్న ఆహారము కానీ ఏదైనా బరువైన వస్తువులు కానీ మొత్తం నీళ్ళలో వేస్తారు. అప్పుడున్న దాని ప్రకారం అలాంటి ఆచారాలు ఉంటాయి. మూఢ విగ్రహారాధన ఆచారాలు ఉంటాయి. అక్కడ ఉన్న వాళ్ళల్లో, ఆ ఓడలో ఉన్న వాళ్ళందరిలో కూడా రకరకాల దేవతా దేవుళ్ళను పూజించి ప్రార్థన చేసే అన్యులు ఉంటారు. ఓకే, వాళ్ళల్లో ఈ యొక్క యెహోవాను ప్రార్థన చేసే ఈ యొక్క యోనా కూడా ఉంటాడు. ఇంత బలమైన గాలి వచ్చినప్పుడు ఈదురుగా అంటే షిప్ ఎలా లేకపోతే ఓడ ఎలా స్మూత్ గా పడవ ప్రయాణం చేయదు, అవునా కదా? మనం ఒక కృష్ణానదిలో ప్రయాణం చేసినప్పుడు కొంచెం గాలివాన వచ్చినప్పుడు చిన్న బోటే కదులుతుంది కదా, అలాంటి సముద్రంలో అలజడి వచ్చినప్పుడు అది ఎంతగా డిస్టర్బ్ అయ్యి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఓడలో జరుగుతూ ఉంటుంది. ఆ ప్రయత్నంలో ఎక్కడన్నా నిద్రపోతారా? అసలు నిద్ర పట్టిద్దా? ప్రాణభయంతో ఉన్నప్పుడు నిద్ర పట్టిద్దా? మరి యోనా ఎలా పడుకోగలుగుతున్నాడు? గాఢ నిద్ర కలిగి ఎలా ఉంటున్నాడు? అంటే అతని యొక్క దైవికమైన విశ్వాసం ఎంత గొప్పదో మీరు ఆలోచన చేయండి. ఓకే, ఆ తర్వాత ఓకే అక్కడున్న వాళ్ళందరూ ఇంకా భయక్రాంతులు అయ్యి వాళ్ళకున్న నమ్మకం ప్రకారము అక్కడున్న బరువైన వస్తువులు అన్నీ కూడా పారవేస్తారు కదా. ఎంత ఏది చేసినా వాళ్ళ దేవుళ్ళని వాళ్ళ దేవతలను పూజ చేసినా సరే ఏది కూడా సముద్రం నిమ్మలం అవ్వాల. ఇంకా చీట్లు వేస్తారు. చిన్న చిన్న చీట్లు వేస్తే ఆ చీట్లలో ఈ యొక్క యోనా గారి పేరు వస్తుంది. అప్పుడు అడుగుతారు. వాళ్ళు అడిగే మాట ఎలా ఉంటుంది, యోనా ఇచ్చే సమాధానం ఎలా ఉంటుందో మీరు చూడండి. 6వ వచనం, మొదటి అధ్యాయం 6వ వచనంలో, అప్పుడు ఓడనాయకుడు అతని యుద్ధకు వచ్చి, ఓయి నిద్రపోతూ నీకేం వచ్చినది? లేచి నీ దేవుడిని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. అంతలో ఓడవారు, ఎవరిని బట్టి ఇంత కీడ మనకు సంభవించినది అని తెలియటకై మనము చీట్లు వేయుదుము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకు వచ్చెను. కాబట్టి వారు అతను చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించునో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశం ఏమిటో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా. వాళ్ళు అడిగిన ప్రశ్న ఎలా ఉంది? ఆ ప్రశ్నకి అదే ప్రశ్న నిన్ను అడిగారు అనుకుందాం, నువ్వు ఎలాంటి సమాధానం చెబుతావు? నీ దేశం గురించి నువ్వు చెబుతావేమో, నీ వ్యాపారం గురించి నువ్వు చెబుతావేమో, లేదా నీ ఊరు నీ పేరు పలానా చెబుతావేమో. కానీ యోనా ఏం సమాధానం చెప్పాడు చూసారా? అక్కడున్న పరిస్థితి ఏంటి? చావు బతుకుల మధ్య, తుఫాను మధ్యలో ఉన్నారు, ఓడ మధ్యలో. కానీ ఆయన ఇచ్చే సమాధానం ఎంత గొప్పగా ఉంటుందంటే, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశం ముందు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. అక్కడ వాళ్ళు ఉంది, ఆ ఓడ ఉంది సముద్రంలోనేగా. తుఫాను వచ్చి సముద్రము బద్దలైపోయినట్లు పరిస్థితి ఉంది కదా. యోనాని వాళ్ళందరూ అడిగారుగా, నువ్వు ఎవరవయ్యా అని, నీ వేరే బోట్స్ ఏంటి అని అడిగారా? అప్పుడు ఇచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు మనము ఈ యొక్క గొప్ప ప్రమాదంలో ఉన్నాం, సముద్రంలో ఉన్నాం, తుఫాను యొక్క హెచ్చరికలో ఉన్నాం, ఓడ బద్దలవు ప్రమాదంలో మనం ఉన్నాం. ఈ సముద్రాన్ని సృజించిన, ఈ ఆకాశాన్ని సృజించిన, ఇప్పుడు మన మీద వచ్చే ఈ యొక్క తుఫాను వర్షాన్ని సృజించిన ఆ యెహోవాకు నేను భక్తుడినై ఉన్నాను అని చెప్పి తన గురించి తను చెప్పుకుంటున్నారు. అర్థమైందండి ఈ యొక్క వాక్యంలో మీనింగ్ మీకు? మనం ఎలా చెబుతాం? నువ్వు ఎవరిని ప్రార్థన చేసుకుంటున్నావు, నువ్వు ఎవరిని నమ్ముకుంటున్నావు అంటే విగ్రహారాధకులు ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుడి గురించి చెప్తారేమో. మన వరకు వచ్చింది అనుకుంటే మనం ఎలా చెప్తాం? మేము ఇలా క్రిస్టియన్స్ని, మేము ఇలా యేసుక్రీస్తు ప్రభుని ప్రేమిస్తున్నాం, లేకపోతే
ప్రేయర్ చేసుకుంటాం అని చెబుతారు. ఇక్కడ యోనా ఉన్న సందర్భాన్ని బట్టి ఆ సందర్భానికే అధిపతిగా ఉన్న, ఆ సందర్భాన్నే సృష్టించిన దేవుడికి యెహోవాకు నేను భయభక్తులు కలిగి ఉన్నాను అన్నారు. అర్థమైందా? అంటే నీ ప్రాణాపాయ స్థితిలో నువ్వు ఉన్నావు, కానీ ఆ ప్రాణాపాయ స్థితిని సృష్టించిన వాడు అయిన యెహోవాకి నేను భక్తున్నై ఉన్నాను అని యోనా ఆన్సర్ ఇచ్చారు. అర్థమైందా మీకు? సిద్ధు అర్థమైందా పాయింట్? సముద్రములో ఉండి ఓడ బద్దలవు సందర్భంలో ఉన్నా కూడా ఆ సముద్రాన్ని సృజించిన యెహోవా అను నా దేవుడుకి నేను భయభక్తులు కలిగి ఉన్నాను అని చెప్పి యోనా ఎంత గొప్ప సమాధానం ఇచ్చారు. అప్పుడు వాళ్ళందరూ కూడా విగ్రహారాధకులు, అన్ని దేవతలను ప్రార్థన చేసుకునే వాళ్ళే. మరి చీట్లు నీ పేరు మీద వచ్చింది, మరి నిన్ను తీసుకెళ్లి సముద్రంలో వేయాలి అని అన్నప్పుడు అది నేను ప్రాణాన్ని ప్రేమించుకొని బాబు అన్నట్టు బతులాడుకున్నాడా? అదేం లేదండి. నన్ను ఎత్తి సముద్రంలో వేసి వెంటనే సముద్రం నిమ్మలమైపోద్ది అని చెప్పి ఆ సలహా ఇచ్చేది కూడా యోనానే. దేవుడి యొక్క సన్నిధి నుంచి పారిపోయాడు, కానీ దేవుడు దగ్గర నుంచి పారిపోలేము అన్న విషయం కూడా యోనాకు తెలుసు. అక్కడ సముద్రంలో ఉన్న ఆ యొక్క అలజడి, ఓడబద్దలు సందర్భం ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది అని కూడా యోనాకు తెలుసు. ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుద్దో కూడా యోనాకు తెలుసు. ఓకే, ప్రాబ్లం తన వల్లే వచ్చింది. ఆ ప్రాబ్లంకు సొల్యూషన్ ఏంటంటే నన్ను తీసుకెళ్ళి సముద్రంలో వేసి, నన్ను బట్టే అంటే యోనాను బట్టే ఆ యొక్క ఓడలో ఉన్న వాళ్ళందరికీ కూడా బాధ కలుగుతుంది కాబట్టి నన్ను తీసుకెళ్ళి బయట పడేయి, సముద్రంలో పడేయమని ఆ సలహా ఇచ్చింది యోనానేగా. వాళ్ళందరూ చేశారా చేయలేదా? చూడండి, ఆ ప్రాబ్లం అనుభవిస్తున్నప్పుడు వాళ్ళ దేవతలకు వాళ్ళు పూజలు చేసుకున్నారు ఆ యొక్క అన్నులందరూ. ఎప్పుడైతే యోనాని తీసి ఎత్తి సముద్రంలోకి వేసారో వెంటనే సముద్రం నిమ్మలమైపోద్ది. అది కూడా వాక్యం చూడండి. 13వ వచనంలో, 1వ అధ్యాయం 13వ వచనంలో తెడ్లను ఓడలో ఉన్న తెడ్లను విసిరి ఆ ఓడని స్టేబుల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఏం చేసినా సరే ఓడ స్టేబుల్ అవ్వదు. అంటే అలలకి భయంకరంగా అటు ఇటు ఊగిపోతూ ఉంటుంది. యాంకర్ వేయడానికి ట్రై చేసిన వల్లగాల. ఇంకా అప్పుడు యోనా ఇచ్చిన సలహా ఏంటి? నన్ను తీసి సముద్రంలో పడేయమంటారు. వేశారు. వాక్యం ఎంత స్పష్టంగా రాస్తుంది చూడండి. 14వ వచనంలో, యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీనిని చేసితివి, ఈ మనుషుని బట్టి మమ్మను లయము చేయకుందువుగాక, నిర్దోషిని చంపితరన్న నేరము మా మీద మోపకుందువుగాక అని యెహోవాకు మనవి చేసుకుని యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. ఇది మీరు ఆలోచన చేసుకొని అండర్లైన్ చేసుకోండి. 14వ వచనంలో ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు? ఓడలో ఉన్న వాళ్ళందరూ ఎవరు? అన్యులు. మరి ఎవరిని బట్టి వాళ్ళు యెహోవా నామమును ప్రార్థన చేశారు? ఎవరిని బట్టి వాళ్ళు యెహోవాకు మనవి చేసుకుంటున్నారు నిర్దోషి యొక్క ప్రాణము మా వల్ల పోలేదు అని? చూసారా, దేవుణ్ణి ప్రకటించడం. ఓకే, దేవుడి నుంచి పారిపోయాడు. ఆ పారిపోవడం వల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయి అనేది ప్రవక్తగా ఉన్న యోనాకు తెలుసు. ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ కూడా ఆత్మలో ఉన్న యొక్క యోనాకు తెలుసు. ఆ సొల్యూషన్ యావత్తు కూడా అన్యులకు చెప్పి అన్యుల యొక్క హృదయంను దేవుడి వైపు తిప్పాడు. ఆ ఓడల్లో ఉన్న వాళ్ళందరూ కూడా యెహోవా నామమున ప్రార్థన చేసి యోనాను ఎప్పుడైతే తీసి సముద్రంలో వేస్తారో అప్పుడు సముద్రం నిమ్మలమైపోద్ది. అది అయిన వెంటనే కూడా ఆ అన్యులందరూ కూడా యెహోవా నామమున ధూపము వేసి దేవుడికి మోకాళ్ళు నుండి ప్రార్థన చేసి కృతజ్ఞతలు చెప్తారు. ఇది కూడా వాక్యంలోనే ఉంటుంది. 16వ వచనం, 15వ వచనం, యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి, పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. చూడండి, ఎన్ని వేశారు అంతకుముందు? తెడ్లను వేశారు, సముద్రం పొంగడం ఆగిందా? ఓడలో ఉన్న బరువైన వస్తువులు వేశారు, సముద్రం పొంగకుండా ఆగిందా? ఓడలో ఉన్న ఆహార పదార్థములు వేశారు, పొంగకుండా ఆగిందా? మరి ఎప్పుడైతే యోనాను వేశారో అప్పుడు మాత్రమే పొంగకుండా ఆగింది. ఆ యోనాను వెయ్యి అని చెప్పిన సలహా ఎవరు? యోనానే ఇచ్చాడు సలహా. సో అక్కడ దేవుడి యొక్క గొప్ప కార్యములను యోనా తన యొక్క చివరి క్షణంలో కూడా ప్రకటించాడు. ఆ అన్యుల యొక్క హృదయం కూడా దేవుని వైపు తిప్పటానికి ఆయన యొక్క సాక్ష్యం ఇక్కడ ఉపయోగపడింది. మనం కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్న దేవుడి యొక్క వాక్యాన్ని ఎంత గొప్పగా ప్రకటిస్తున్నామా? అన్ని చక్కగా ఉన్నా కూడా దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటించాం. అన్ని మంచిగా ఉన్నా అంటే తినటానికి, ఉండటానికి, వేసుకుంటానికి అన్ని పుష్కలంగా ఉన్నా కూడా ఇది దేవుడి వల్ల ఆశీర్వాదాన్ని పొందుకున్నాను అని చెప్పడానికి కూడా నోరు కుట్టేసుకున్నట్టు లేకపోతే సిగ్గుతోనో అలా ఉంటారు. కానీ యోనా ఉన్న పరిస్థితి ఏంది? ప్రాణం మీదకి వచ్చింది, ప్రకటించడం మానేశాడు. దేవుణ్ణి ప్రకటించాడు,
ఆ ప్రకటన ద్వారా అన్యులుగా ఉన్న ఓడలు ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడి తట్టు తిరిగారు. మరి ఇలాంటిది నీ జీవితంలో నా జీవితంలో తారసపడినప్పుడు నీ యొక్క సాక్షి జీవితాన్ని నువ్వు ఎలా భద్రపరుచుకుంటున్నావు? ఆలోచన చేయండి ఒకసారి. యెహోవాకు మిగులు భయపడి 16వ వచనం అండి. ఇది చూడగా మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మోకాళ్ళు వేసిరి. ఓకేనా? అన్యులుగా ఉన్న యొక్క మనుషులందరూ కూడా యెహోవాకు ఫస్ట్ థింగ్ భయపడ్డారు. రెండోది బలి అర్పించారు. మూడోది మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకున్నారు. నీ సాక్ష్య జీవితము నీ ఎదుట ఉన్న ఆ యొక్క అన్యులకు దేవుడి పట్ల భయం కలుగు చేసినట్టు ఉండాలి. అలా మనం ప్రవర్తించాలి. ఆ తర్వాత మీకు ఆల్రెడీ తెలుసు కదా, చాప రావటం, ఆయన మింగటం. ఇప్పుడు ఈయన యోనా గారి జీవితంలో ఆ మొట్టమొదటిసారి దేవుడి యొక్క వాక్యం ప్రత్యక్షమైనప్పుడు, అలాగే రెండోసారి దేవుడి యొక్క వాక్యం ప్రత్యక్షమైనప్పుడు మధ్య వ్యత్యాసం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, మొట్టమొదటిసారి వాక్యం ప్రత్యక్షమైనప్పుడు అతను యెహోవా యొక్క సన్నిధిలో నుంచి పారిపోయి వెళ్ళిపోయాడు. రెండోసారి దేవుడి యొక్క వాక్యం ప్రత్యక్షమైనప్పుడు 3 రోజులంత ప్రయాణమై కాలినడకతో 3 రోజులంత ప్రయాణమై వెళ్ళి ఆ యొక్క నివేనియా దేశానికి, ఆ యొక్క పట్టణానికి, మహాపట్టణానికి చేరుకుంటాడు. మొదటిసారి దేవుడి యొక్క పని చేయలే, రెండోసారి దేవుడి యొక్క పని చేశాడు. దానికి కారణం ఏంటంటే ఈ యొక్క 2వ అధ్యాయంలో రాసుంటది. చేప పొట్టలో కడుపులో ఆయన ఉన్నప్పుడు 3 రోజుల పాటు ఉంటాడు. ఆ 3 రోజుల పాటు అతను ప్రార్థన మాత్రమే చేశాడు. ఆ ప్రార్థన యావత్తు కూడా 2వ అధ్యాయంలో రాసుంటది. ఎలా అంటే 2వ అధ్యాయం 2వ వచనంలో అదంతా కూడా ప్రేరేనండి. నేను ఉపద్రములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. ఇది అండర్లైన్ చేసుకోండి. ఆయన ఎక్కడ నుండి ప్రార్థన చేసుకున్నాడు? పాతాళ గర్భములో నుండి ఆయన ప్రార్థన చేశాడు. పాతాళ గర్భంలో ఉండి ప్రార్థన చేసినప్పుడు యెహోవా యోనా గారి ప్రార్థన విన్నాడు అని వాక్యం రాసింది. మరి నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన వినకుండా ఉంటాడా? నువ్వు ఉన్న చోట మోకరించి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుని యొక్క ప్రార్థన వినడా? సముద్ర అగాధ జలముల లోపల ఉన్నప్పుడు చేప యొక్క గొప్ప చేప అంటే పెద్ద చేప యొక్క పొట్టలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు యెహోవా ఆ యొక్క ప్రార్థన విన్నాడు. మరి నీ ప్రార్థన వినడా? శ్రమల్లో కష్టాల్లో ఉన్నప్పుడు మనం అంటాం కదా, ఇన్నేళ్ల పాటు, ఇన్నిసార్ల పాటు, ఇన్ని గంటల పాటు నేను ప్రార్థన చేశా కదా, నా ప్రార్థన నువ్వు ఎందుకు వినలేదయ్యా అని ఎప్పుడన్నా నువ్వు అనే ఉంటావు. నేను అనే ఉన్నాలే, అలాగే మీరు అనే ఉంటారు. మరి ఇక్కడ పాతాళ గర్భంలో యోనా యొక్క ప్రార్థనను యెహోవా విన్నాడు. నీ ప్రార్థన వినడా? వింటాడు. విన్నాడు అన్న నమ్మకం నీలో లేదు కాబట్టి నువ్వు అలా మాట్లాడుతున్నావు. నీ బాధలను చూసుకొని నా ప్రార్థన వినలేదయ్యా, దేవుడి యొక్క చెవులు మందగించిపోయినాయి, నా ప్రార్థన వింటలేదని నీ బాధలను ఆధారం చేసుకొని నువ్వు మాట్లాడుతున్నావు. నీ విశ్వాసాన్ని ఆధారం చేసుకొని నువ్వు మాట్లాడుతున్నా. నీ విశ్వాసం ఎలా ఉండాలంటే నీ ఏ స్థితిగతుల్లో ఉన్నా కూడా నీ యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు అని నువ్వు నమ్మితే అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. యోనా ఏమన్నాడు? పాతాళ గర్భంలో ఉండి నేను మనవి చేస్తే నా యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. అలాగే నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. చూడండి, ఇది ఎలాంటి అర్థం వస్తుందంటే మనిషి యొక్క జీవితంలో అట్టడుగు స్థానంలో ఉన్నా కూడా అగాధమైన సముద్ర గర్భంలో, అగాధం అంటే కింద, నీ యొక్క జీవితంలో అగాధమైన స్థితిలో నువ్వు ఉన్నావు. ఆ స్థితిలో కూడా నువ్వు ప్రార్థన చేసినా సరే దేవుడు నిన్ను భూమిలోనికి, అగాధంలో నుంచి పైకి తీసుకురాగల సమర్థవంతుడు. మరి నువ్వు విశ్వసించి ప్రార్థన చేయాలిగా. నా ప్రార్థన వినలేదు 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 అని అనుకుంటే ఆ యొక్క అది నీ యొక్క విశ్వాస లేమి. ఓకే, నువ్వు అట్టడుగు స్థానంలో ఉన్నా కూడా దేవుడు నా ప్రార్థన విన్నాడు, వాక్యానుసారంగా నేను ఏం అడిగితే దేవుడు అది నాకు దయచేస్తున్నాడు అని నువ్వు నమ్మినట్లయితే నీ యొక్క అగాధ స్థితిలో నుంచి దేవుడు నిన్ను నిత్యంగా లేవనెత్తుతాడు. ఓకే, ఇవన్నీ కూడా మనిషి యొక్క శ్రమల గురించి రాస్తూ ఉంటుంది. చూడండి, పాతాళ గర్భం అని ఒక పదం, అగాధమైన సముద్ర గర్భం అదొక పదం, ప్రవాహములు, మనిషి అలా ఉన్నప్పుడు శ్రమల యొక్క ప్రవాహంలో కొట్టుకుపోవటం, దుఃఖము అను ఆ యొక్క కన్నీరులో కొట్టుకుపోవటం. మరి ఆ ప్రవాహాన్ని అడ్డుకట్ట వేసేది ఏంటిది? దేవుడి యొక్క వాక్యం. మరి నీ ప్రవాహం శ్రమలను ఆపాలి అన్నా, అది నువ్వు జయించాలన్నా సరే దేవుడి మీద నీకు ఉండవలసింది విశ్వాసం. అది నీకుందా? యోనా గారి లాగా ఆలోచన చేసుకోండి. అలాగే సముద్రపు తరంగములు నీ కురులను నన్ను కప్పి ఉన్నవి,
నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా చూచుదనను అనుకుంటుని. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్ర గాథను నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు అంటే ఏంటి? పాకుడు పట్టుపోతుంది చూసారా, అట్లాంటిది. సముద్రం అంటే ఎక్కడున్నాడు అతను? సముద్రంలో కింద స్థానంలో ఉన్నాడు ఆయన. ఆ అంత స్థానంలో ఉన్నాడు కూడా ఎక్కడికి వస్తున్నాడు? సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. అక్కడి నుంచి ఆయన లేవనెత్తుతున్నాడు అండి దేవుడు. నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతములు పునాదులు లోనికి నేను దిగి ఉన్నాను. ఎంత గొప్ప ప్రార్థన ఆలోచన చేయండి. ఇది ఎలాంటి ప్రార్థన అంటే, మనిషి అతని యొక్క కష్టములు, బాధలు, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దానికి ఉదాహరణగా, ఉపమానముగా ఉంటుంది ఈ యొక్క ప్రార్థన. ఓకే, అది కంటికి కనిపించినట్టు సముద్ర అగాధ జలములు, సముద్రపు తరంగములు, అలాగే పర్వతం యొక్క పునాది. ఓకే, ఇవన్నీ కూడా మనిషి యొక్క శ్రమలు. ఇలా యోనా ఇవన్నీ కూడా అనుభవించి ఎలా అయితే ఆ సముద్ర అగాధ గర్భంలో నుంచి లేవనెత్తబడి భూమి మీదకి మళ్ళీ దేవుడు తీసుకొచ్చాడో, అలాగే నేనైనా సరే, మీరైనా సరే, మీ యొక్క జీవితము శ్రమల యొక్క తరంగంలోకి వెళ్ళిపోయినా, మీ యొక్క జీవితము అగాధమంత లోతుగా ఉన్న, ఎంతో బాధతో వేసారిపోయి తినటానికి లేకుండా అష్ట కష్టాలతో ఉన్నా కూడా దేవుడు నిన్ను నిశ్చయముగా లేవనెత్తుతాడు. యోనాని తిరిగి ఎలా అయితే తను ప్రాణముతో లేవనెత్తి ఆ యొక్క భూమి మీదకి తీసుకొచ్చాడో, దేవుడు నిన్ను తీసుకురాడా? ఇలాంటి ఉదాహరణ బైబిల్లో ఎక్కడన్నా ఉందా అండి? సముద్రములో 3 రోజులు ఉన్నాడు, తిండి ఆహారం ఉంటుందా, దాహం ఉంటుందా? ఒక చేప కడుపులో ఉన్నప్పుడు అరగకుండా ఉంటూ ఎంత అసాధ్యం, అవునా కాదా? అరగకుండా నువ్వు ఏదన్నా తిన్నావు, నీ పొట్టలో ఆ వస్తువులాగానే ఉంటుందా? ఈవెన్ మన రాళ్ళు తిన్నా సరే అరిగేటట్టు దేవుడు మనకి ఒక పొట్టలో డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించిన యాసిడ్స్ ఉంటాయి. బ్లేడ్ మింగినా సరే బ్లేడ్ కూడా కరిగిపోద్ది. అలాంటివి అంత గొప్పగా ఉంది. మరి చేప మత్స్యం, దాని యొక్క జీర్ణశక్తి ఎంత గొప్పగా ఉంటుంది. కానీ దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఆ చేపకి, పలానా యోనాను మింగు అని. కానీ అరిగించుకోమాగని కూడా అలాగే ఆజ్ఞ ఇచ్చాడు. అలాగే తర్షీషు పట్టణం ఎక్కడ ఉంది, నివేనియా పట్టణం ఎక్కడ ఉంది? తర్షీషు పట్టణం వెళ్ళే మార్గంలో చేప వచ్చి ఆయన మింగింది. ఆ చేప అక్కడి నుంచి సముద్రంలో ప్రయాణమై చేసి, ఓడలో చేయాల్సిన ప్రయాణం సముద్రంలో చేప పట్టలో ప్రయాణమై చేసి నివేనియా పట్టణం యొక్క పొలిమేరలో ఉమ్మి వేసి, లేకపోతే కక్కు వేసినట్లుగా దేవుడు చేశాడు. ప్రపంచంలో సబ్మెరియన్ అను ఈ యొక్క సృష్టికి ఆధారమే ఈ యొక్క యోనాను చేప ప్రయాణం. ఎంత గొప్పగా ఉన్నాయి కార్యములు. మరి నువ్వు కూడా ఒకసారి ఆలోచన చేసుకో. మొట్టమొదటిసారి దేవుడు నీకు ఒక పని చెప్పినప్పుడు మేబీ నీకున్న బాధ వల్ల, కష్టాల వల్ల, లేకపోతే భయం వల్ల నువ్వు తప్పించుకుని వెళ్ళిపోయావేమో. దేవుడు మళ్ళీ నీకు ఇంకో అవకాశం ఇస్తున్నాడు రెండవ మారుగా. అప్పుడైనా సరే దేవుడు విను, దేవుడి యొక్క మాట విను. ఏం పని చెప్పారో ఆ పని చెయ్యి. వాళ్ళు మనుషులు విన్నారా వినలేదా అనేది యోనాకి అనవసరమైన పని. ఉదాహరణకి ఏంటి ఒక వాక్యం, నివేనియా పట్టణానికి వెళ్ళి నువ్వు ఇలా ప్రకటించు, చెడు నడకని ప్రవర్తన నువ్వు విసర్జించి దేవుళ్ళలోనికి రాలేదా 40 రోజుల తర్వాత మీకు గొప్ప శ్రమ వస్తుంది అని చెప్పి నువ్వు ప్రకటించు. అంతవరకే దేవుడి యొక్క పని యోనాకు చెప్పారు. అంతేగాని అక్కడున్న 1,20,000 మందిని తీసుకొచ్చేసి మంచిగా పరిశుద్ధమైన ప్రవర్తనతో నడిపించు అని చెప్పి దేవుడు ఆయనకి పని చెప్పాడా యోనాకి? చెప్పలా. నోటి మాటే ఇచ్చాడు. వాక్యాన్ని ప్రకటించడం, దేవుడి యొక్క ప్రేమను ప్రకటించడం, సేమ్ థింగ్ దేవుడి యొక్క హెచ్చరికని ప్రకటించడం మాత్రమే యోనాకు పని. మాట, దేవుడి గురించిన మాట ప్రకటించడం మాత్రమే యోనాకు యొక్క పని. ఆ మనుషులు మళ్ళీ వింటారా వినరా, సరి చేసుకుంటారా సరి చేసుకోరా, పశ్చాత్తాపం కలిగి బ్రతుకుతారా, పశ్చాత్తాపం కలగకుండా ఉంటారా అనేది అది అప్ టు వాళ్ళకే. ఓకే, నీ పని నా పని ఏంటి? దేవుడి గురించి ప్రకటించడం మాత్రమే. మరి అది నువ్వు చేస్తున్నారా? ఏ విషయాల్లో ఎన్ని మార్లు దేవుడి యొక్క ప్రేమను మీరు ప్రకటిస్తున్నారు? యోనాలాగా పారిపోయి ఒకవేళ వెళ్ళినా, భయపడి నువ్వు వెళ్ళిపోయినా, మళ్ళీ దేవుడు నీ జీవితంలో మళ్ళీ అవకాశం ఇస్తాడు. యోనాకి ఇచ్చిన అవకాశం నీకు కూడా వస్తుంది. అప్పుడు నువ్వు తిరిగి దేవుడి యొక్క ప్రేమని ప్రకటించు. ఓకే, ఇంత చేసిన వాడు అంటే యోనా, ఇవన్నీ దేవుడి యొక్క హృదయానికి అతనికి తెలుసు కాబట్టి, అంటే దేవుడి యొక్క హృదయ ఆలోచనలు
ఎలా అంటే దేవుడికి ఇలా కోపం ఎలా ఉంటుంది, ప్రేమ ఎలా ఉంటుంది, క్షమ ఎలా ఉంటుంది, పశ్చాత్తాపం ఎలా ఉంటుంది, ప్రతి ఒక్క ఎమోషన్ అతనికి తెలుసు. కాబట్టి అతను 4వ అధ్యాయంలో ఒక మాట రాస్తాడు 2వ వచనంలో, నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడివై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదవని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోయాను. తర్షీషునకు పారిపోవడానికి గల కారణము ఆ యొక్క 4వ అధ్యాయంలో 2వ వచనంలో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇప్పుడు ఈ పని చేయకపోతే నిన్ను తోలు తీస్తా, ఇలాంటి మాట ఇప్పుడు తల్లిదండ్రులు వాడతారు కదా. ఏమండి, వాడతారా వాడరా? మరి నిజంగా మీ కడుపును పుట్టిన పిల్లలు ఆ పని చేయలేదు, నిజంగా తోలు తీశారా మీరు? కాళ్ళు ఎరగొడతా అంటారు, నిజంగానే కాళ్ళు ఎరగొట్టారా? అరే ఈ పని చేయకపోతే ఈరోజు నీకు ఆహారం పెట్టను అంటారు, నిజంగానే ఆహారం పెట్టలేదా? మీరు తల్లిగా ఉన్న నీకే అంత ప్రేమ ఉన్నప్పుడు దేవుడికి ఎంతగా మనల్ని ప్రేమించి ఉంటాడు. ప్రాణమే పెట్టి ఆయన ప్రేమించి ఉన్నాడు కదా. కాబట్టి ఈ యొక్క వాక్యం అత్యంత ప్రేమ కలిగిన వాడు, అత్యంత కృప కలిగిన వాడు, అత్యంత క్షమ కలిగిన వాడు. కాబట్టి ఈనాడు నేను ఇంత పాపభ్రష్టుడుగా ఉన్నా కూడా దేవుడి యొక్క ప్రేమ చొప్పున బ్రతికి బట్ట కడుతున్నా. ఆ యొక్క 2వ మారుగా, ఆ యొక్క 3వ మారుగా నా బ్రతికిన దినములన్నీ కూడా దేవుడు నాకు అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. ఆ యొక్క అవకాశంలో ఏదో ఒక అవకాశంలో నా బిడ్డ నా మాట వింటాడు అని చెప్పి దేవుడు నా కోసం ఎదురు చూస్తున్నాడు. అలాగే మీరు కూడా ఆలోచన చేసుకోండి. యోనాలాగా పారిపోమాకండి. యెహోవా సన్నిధిలో నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన యొక్క కనుదృష్టి నీ మీద నిలిచి ఉన్నది, నువ్వేం పారిపోలేవు. కాబట్టి పశ్చాత్తాపం కలిగి, అంటే దేవుడి యొక్క మాట నేను వినాలి, గడిచిన దినంలో నేను వినలేదు కాబట్టి అగాధములో నేను పడి ఉన్నా, గడిచిన దినంలో నేను వినలా కాబట్టి పాచు పట్టుపోయినట్టు నేను అక్కడ నా జీవితం అలా నిలిచిపోయి ఉన్నది. ఇవన్నీ కూడా శుభ్రం అయ్యి ఆ యొక్క ఉన్నతమైన స్థలముల్లోనికి నేను లేవనెత్తబడాలంటే దేవుడి యొక్క మాట నేను వినవలసి ఉన్నది అని పశ్చాత్తాపం కలిగి దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవలసి ఉన్నది. ఈ వాక్యం దేవుడు మన హృదయాల్లో ఫలించి వృద్ధి చేయను గాక. ఆమేన్.